కాళేశ్వరం ఇష్యూలో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు నేతల పరిస్థితి నెలకొంది. కొందరు ముఖ్య నేతలు పార్టీ స్టాండ్కు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం ఇప్పుడు కాషాయ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా కాళేశ్వరం విషయంలో పార్టీలోని కీలక నాయకులు తలో మాట చెబుతుండటం కింది స్థాయి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీ స్టాండ్కు వ్యతిరేకంగా కొందరు కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతుగా మాట్లాడటంతో ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరం ఇష్యూలో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు నేతల పరిస్థితి నెలకొంది. కొందరు ముఖ్య నేతలు పార్టీ స్టాండ్కు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం ఇప్పుడు కాషాయ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా కాళేశ్వరం విషయంలో పార్టీలోని కీలక నాయకులు తలో మాట చెబుతుండటం కింది స్థాయి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీ స్టాండ్కు వ్యతిరేకంగా కొందరు కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతుగా మాట్లాడటంతో ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, కాషాయ పార్టీలో కాళేశ్వరం చిచ్చుపై అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో బీజేపీలో అంతర్గతంగా అనేక ఇష్యూస్ కూడా బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి పార్టీ స్టాండ్ గతంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని చెప్పి కూడా ప్రధాని మోదీ గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఇక రీసెంట్గా మనం చూస్తే కాళేశ్వర కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ అనంతరము కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో పార్టీలో తీవ్ర స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నది. నేతలు తలో మాట మాట్లాడడంతో పాటు అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ క్యాడర్ మొత్తం కూడా గందరగోళంలో పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి ప్రధాని మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడం జరిగింది. మరోపక్క ఈటల రాజేందర్కు సంబంధించి విచారణలో పాల్గొన్న తర్వాత కేబినెట్ నిర్ణయం ప్రకారమే కాళేశ్వర ప్రాజెక్టు జరిగింది. దీంతో పాటు కాళేశ్వరం వల్ల అనేక గ్రామాలకు కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. ఈ విషయంలో కూడా నేతలకు సంబంధించి వాస్తవానికి బీజేపీ ముందు నుంచి ఇటు ప్రెస్ మీట్లు పెట్టిన నేతలందరూ మాట్లాడుకున్న కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణకు ఇవ్వాలని చెప్పి పదే పదే ఇటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ ఎంపీలు కానీ ముఖ్య నేతలందరూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ అనంతరం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలకు సంబంధించి కూడా అంతర్గత విభేదాలు కూడా బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంపీలు కొంతమంది ఒక స్టాండ్తో ఉంటే మరో కొంతమంది ఒక రకంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా వ్యవహరిస్తుండడంతో పార్టీలో సంబంధించిన కింది స్థాయి క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ ఉంది. వాస్తవానికి కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీ ప్రచారం చేసినప్పుడు గమనిస్తే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం లేదు అంటూ కూడా బీజేపీ ముఖ్య నాయకులు అదేవిధంగా కేంద్ర నాయకత్వం పదే పదే ఆరోపణలు చేసిన సిచ్యువేషన్లో తాజాగా ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొనడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే పార్టీలో ఈ కాళేశ్వరం చిచ్చు అనేది మరింత పెరిగింది. నేతలకు సంబంధించి పార్టీ లైన్ దాటి కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్నారంటూ కూడా కేంద్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఓవరాల్గా పార్టీ స్టాండ్కు సంబంధించి రాష్ట్ర నాయకత్వం కూడా నేతలు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పినప్పటికీ కూడా పలువురు నేతలకు సంబంధించి ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పడంతో బీజేపీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినట్టు కూడా పార్టీలో వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే ఆసరగా తీసుకున్నటువంటి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ మరొక మాట మాట్లాడితే మరొక ఎంపీ మరో మాట మాట్లాడుతున్నారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో
విషయంలో పార్టీ క్యాడర్ మొత్తంగా కూడా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నేతల మధ్య సమన్వయ లోపం కూడా పూర్తి స్థాయిలో బీజేపీలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి కాళేశ్వరానికి సంబంధించి ముందు నుంచి కూడా అంటే గతంలో ముందు నుంచి కూడా ఒకే స్టాండ్తోని బీజేపీ ఉండేది. కానీ తాజాగా జరిగినటువంటి ఘోష్ కమిషన్ విచారణ అనంతరం బీజేపీ ఎంపీ ఈటల పాల్గొన్న అనంతరం కూడా చాలా వరకు కూడా పార్టీలో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే ఈటల చేసిన వ్యాఖ్యలను కూడా పలువురు నేతలు సమర్థించడం, మరికొంతమంది నేతలు దీన్ని విమర్శించడంతో కింది స్థాయి నేతలందరూ కూడా పూర్తి స్థాయిలోనైతే గందరగోళంలో పడ్డారు. ఓవరాల్గా ఈ డ్యామేజ్ కంట్రోల్ను మరి బీజేపీ ఏ రకంగా చేసుకుంటుంది, ఎంపీల మధ్య కానీ నేతల మధ్య ఏ రకంగా సమన్వయం ఉంచుతుందో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది శ్రవంతి.